పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 18వ తారీఖు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను: ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మశాస్త్రమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయన వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యం కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందులందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు, బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుచుందురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలన మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు. ఏలన క్రీస్తు ఒక్కడే. మీ గురువు మీ అందరిలో గొప్పవాడు, మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.